అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ చేసి ఈ వాస్తవాలను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. అప్పుడే 5 సంవత్సరాల్లో గిర్రమని తిరిగాయంటే ఆశ్చర్యంగా ఉందండి. మొన్నే జగన్మోహన్ రెడ్డి నెగ్గి ఆయన గవర్నమెంట్ స్థాపించాడు. అప్పుడే 5 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. 2024 ఎలక్షన్ నిన్న చాలా హోరాహోరీగా చాలా టఫ్ ఫైట్ మొత్తానికి ముగిసిందండి. ఈ 5 సంవత్సరాల కాలంలో అసలు ఏం జరిగింది, ఏ పార్టీ బలపడింది, ఏ పార్టీ బలహీనపడింది, రేపు 2024 ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు, నిన్నటి పోలింగ్ సరళి చూసిన తర్వాత అని మాకు అనిపించిన కొన్ని వాస్తవాలు ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి అయితే కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్. మామూలుగా అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా సైద్ధాంతిక వైరుధ్యం కలిగిన పార్టీలు. ఒక పార్టీ వర్గం అంటే ఇంకో పార్టీకి ద్వేషాలు ఉన్నాయి. గతం నుంచి కూడా ఉన్న పాత ద్వేషాలు, పాత కక్షలు, ఒకరి మీద ఒకరు పడకపోవటం, ఒకరి భావాలు మరొకరికి నచ్చకపోవటం, ఒకరంటే ఒకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు తోలనాడుకోవటం చాలా జరిగాయి. అయితే ఈ 3 జతకట్టడానికి సైద్ధాంతికంగా వైరుధ్యాలు ఉన్నా కూడా ఆ 3 జతకట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అయితే నిన్న ఆ ఓటింగ్ సరళి కూడా ఆ ఈవీఎం మిషన్లో సరిగా జరగలేదండి. నేను దాదాపు 3.5 గంటల లైన్లో నించున్నాను. రాత్రి 8:30కి వేసాను ఓటు. ఉదయం వెళ్ళాను, అప్పటికి అసలు ఖాళీ లేదు. అందుకని మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళాం. అప్పటి నుంచి నిలబడి ఉంటే దాదాపు 8:30కి వేసాను ఓటు. తెలుగుదేశం పార్టీకి ఓటేశాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చేసిన పరిపాలన కావచ్చు, లేకపోతే ఆయన చేసిన ఆ స్టైల్ ఆఫ్ పరిపాలన. దానివల్ల 3 వైరుధ్యం కలిగిన పార్టీలు ఒక పక్షంగా ఉండి, వైఎస్ఆర్సీపీ మరో పక్షంగా ఉండి తలపడిన భీకరమైన పోరిది. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు బలపడ్డారు, ఎవరు దీనికి గేమ్ చేంజర్ ఎవరు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందామండి. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలండి. నాకు తెలిసి 2024 ఎలక్షన్ గేమ్ చేంజర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఆయన 2019లో ఘోర పరాజయం తెలుగుదేశం పార్టీ. ఓటింగ్ శాతం 40-46 మధ్యలో వచ్చినా కూడా ఓటు చీలిక వల్ల కేవలం 23 సీట్లు పరిమితం అయిపోయాడు. ఆయన 40 సంవత్సరాలు ఆయన రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఇంత ఘోర పరాభవం లేదు ఆయనకి. దెబ్బగానే అయితే గెలిచారు, లేదా దగ్గరికి వెళ్ళి ఓడిపోవటం. కానీ ఫస్ట్ టైం ఆయన 23 సీట్లకు పరిమితం అయిపోయాడు. 23 సీట్లకు పరిమితం అయిపోయినా 2019 ఎలక్షన్ అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీము ఆయన లైఫ్లో ఎప్పుడు అంత అవమానకరమైన మాటలు ఎప్పుడు ఆయన విని ఉండడం మనమే వెళ్ళలేదు. అలాంటి ఘోర దారుణమైన అవమానకరమైన మాటలు, చాలా అవమానాలు పడ్డాడండి ఆయన. ఈవెన్ మనందరికీ ఇంకా గుర్తుంది, అసెంబ్లీ సాక్షిగా వారి భార్య గారిని ఘోరమైన మాటలతో హింసిస్తే అది కూడా ఐపాక్ స్ట్రాటజీయే. ఆయన కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన ఇంకా మనం ఎవరో మర్చిపోలేదు. ఆ వయసులో పెద్ద ఆయన మీడియాకు స్పందిద్దామని వచ్చి ఆ విషయాన్ని తలుచుకుని ఆయనకి తెలియకుండానే ఆయన కార్చిన కన్నీళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో చాలా బలంగా నాటుకుపోయాయండి. ఆ రోజు ఆయన చేసిన శపథం కూడా బాధలేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ రెండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని ఆయన ఇచ్చిన శపథం కూడా చాలా బలంగా ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసింది. ఏంటి ఎంత ఘోరం, అసెంబ్లీ సాక్షిగా ఇలా మాట్లాడారా, పెద్ద ఆయన్ని వారి భార్యని ఎలా అన్నారా అని చెప్పి అసలు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మారిపోయారు ఆ సంఘటనతో. దాని తర్వాత ఆయన ఇదేం కర్మ బాదుడే కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న కొద్దిమంది వైసీపీ కార్యకర్తలు ఈ బెలూన్లు ఎగరేయటం కానీ, నల్ల బెలూన్లు చూపించటం కానీ, ప్లకార్డులు, జెండాలు ఇలా ఆయన్ని కవ్వించటం, ఆయన మీద రాళ్ల దాడి చేయటం, మరోటి ఆయన చాలా దాడులకు కూడా ఫేస్ చేసి అసలు రాక్ సాలిడ్గా నిలబడ్డాడండి. ఆయన ఆ నిలబడటంతో ప్రజలందరికీ ఆయన నాయకత్వం మీద మంచి భరోసా వచ్చింది. అంతకుముందు తెలుగుదేశం అంటే గిట్టిన వాళ్ళు కూడా, నాలాంటి వాళ్ళు కూడా ఆయనకు అభిమానులుగా మారిపోయాం. యాంటీ తెలుగుదేశం ఓటింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు, తెలుగుదేశం వైపు వచ్చారు అంటే కేవలం అది నారా చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఆ నిబద్ధత అండి. 5 సంవత్సరాల పాటు, 1-2 కాదు, 5 సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ దెబ్బ రాజకీయం జరిగింది. అంటే దెబ్బ రాజకీయం అంటే గతంలో నువ్వు మమ్మల్ని ఎలాగన్నావు, ఇప్పుడు ఇలా కొడుతున్నావు,
గతంలో అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా చేస్తున్నా అని ఒక రకమైన కక్షపూరిత రాజకీయం జరిగింది. అయినా కూడా అన్ని తక్కువ సీట్లు వచ్చినా ఆయన నిలబడి ఆయన చూపించిన ధైర్యం సాహసం నిజంగా ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలబడుతుందండి. ఈ రోజున ఇప్పుడు ఆయన అన్నిటికీ మించి ఆయన్ని సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఆయన అరెస్ట్ చేస్తారని అసలు కల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఏ ఒక్కడు అనుకోలేదు ఎప్పుడుని. అలాంటిది ఆయన అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ అయ్యి సెంట్రల్ జైలుకి వేయటం. ఒకవేళ ఆయన అరెస్ట్ చేసి నంద్యాలలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చే క్రమంలో కోర్టులో హాజరుపరిచిన వెంటనే బెయిల్ ఇచ్చేస్తారనుకున్నారు అందరూ. అబ్బే ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు, ఆయనకి ఎలా రిమాండ్ వేస్తారు, లేదో కావాలని చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా కోర్టు నుంచి ఆయన బెయిల్తో బయటికి రిలీజ్ అయిపోతాడని అందరూ చాలా రిలాక్స్డ్గా ఉన్నారండి రాష్ట్రం అంతా రోజు. కానీ ఆయనకి రిమాండ్ వేశారు అన్నప్పుడు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉలిక్కి పడింది. ఏంటి పెద్ద ఆయనకి రిమాండ్ వేశారా, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారా, ఆయన్ని జైల్లో పెడతారా, ఆంధ్ర మొత్తం ఉలిక్కిపడిందండి ఆ రోజున. ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టడం 1 కాదు 2 కాదు 3 కాదు 10, 20, 30 దాదాపుగా 50 రోజుల పైనే 50కి 70కి మధ్యలో అన్ని రోజులు ఉండిపోయాడండి ఆయన. ఉండిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడ్డారండి. ఎవ్వరు ఏమనుకుంటే అనుకోండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు బాధపడిన జనాలు ఉన్నారు. ఆయన తప్పు చేసి వెళ్ళాడా ఒప్పు చేసి వెళ్ళాడా తర్వాత పక్కన పెడితే ఆయన అన్ని రోజులు జైల్లో పెట్టాడని బాధపడ్డ జనం కూడా ఉన్నారు ఆ రోజున. దాంట్లో నేను కూడా ఒకడిని ఆ టైంలో. కానీ చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు బాధపడిన వాళ్ళు చాలా తక్కువ. కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మాత్రం మెజారిటీ, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అసలు చాలా వాళ్ళ ఇంట్లో కూడా జైల్లో ఉంటే వాళ్ళ పెద్ద ఆయన లేకపోతే వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్ద నాన్నగారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒక పెద్ద ఆయన జైల్లో ఉంటే ఎంత బాధపడతారో ఆ రోజున రాష్ట్రం అంతా అంత బాధపడిందండి. ఆ సమయంలో నారా లోకేష్ గారు కానీ భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు వారు చూపించిన ధైర్యం కూడా రాష్ట్ర ప్రజల్ని తెలుగుదేశం నాయకత్వం వైపు విపరీతంగా ఆకర్షించింది. ఆ నాయకత్వం మీద వాళ్ళు చూపించే హుందాతనం ఉందో, పెద్ద ఆయన జైల్లో ఉన్నా సరే వీళ్ళు జనాలకి వాళ్ళు ఇచ్చే ఆ భరోసా కానీ వాళ్ళు ఇచ్చే ధైర్యం కానీ స్టేట్ మొత్తం వన్ సైడ్ అయిపోయిందండి. ఆ రోజున స్టేట్ మొత్తం వన్ సైడ్ అయింది. తెలుగుదేశం పార్టీ అప్పటికప్పుడు ఎలక్షన్లు జరిగితే తెలుగుదేశం పార్టీ 160 పైన సీట్లు సాధించే స్థాయికి నారా చంద్రబాబు నాయుడు గారు హుందాతనం తీసుకెళ్ళింది అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన గత చరిత్ర, ఆయన జైల్లో ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ గచ్చిబౌలి నేను కూడా వెళ్ళానండి. ఆయన జైల్లో ఉన్నప్పుడు అండి ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు బెంగళూరులో, చెన్నైలో, విదేశాలు, అమెరికాలో, లండన్లో ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము బాగుపడ్డ వ్యక్తులు మేము, అలాంటి ఆయన జైల్లో ఉన్నప్పుడు మేము నిరసన తెలియజేస్తున్నామని చెప్పి సినిమాల్లో మాత్రం ఉంటుంది అలాంటి సీన్. ఇప్పుడు వచ్చి నేను ఎక్కడా చూడలేదు. మన ఎందుకు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, కేజ్రీవాల్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మేము, ఆయన వల్ల బాగుపడ్డవాళ్ళు అని ఒక్కడు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. గతంలో మన జగన్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్ గారి వల్ల లబ్ధి పొందిన జనాలం మేమని రోడ్డెక్కిన వాళ్ళని చూడలేదు. అని లాలూ ప్రసాద్ యాదవ్ గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, అలాగే జయలలిత గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, శశికళ గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, ఇలా పెద్ద పెద్ద నాయకులు చాలామంది అరెస్ట్ అయ్యారు. కరుణానిధి గారు అరెస్ట్ అయినప్పుడు కానీ వారి వల్ల మేము బాగుపడ్డామని ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావడం అనేది ఈ భారతదేశ చరిత్రలో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి జరిగిందండి. ఆ రోజున ఆయన రిలీజ్ అయిన రోజు నాకు ఇంకా కళ్ళలో గుర్తుంది. దేవుడు ఊరేగింపు వెళ్తున్నట్టు వెళ్ళింది ఆంధ్ర నుంచి తెలంగాణ వరకు. దేవుడిని ఊరేగిస్తూ ఉంటే ఆ ఊరేగింపు మన గ్రామానికి తెల్లవారుజామున 3 గంటలకు వస్తుంది అనగా వాళ్ళందరూ ఎలా వెయిట్ చేస్తారో భక్తులు అలా వెయిట్ చేశారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం. నిజంగా చెప్తుంటే ఒళ్ళు పులకరించిందండి. అలాంటి స్థాయికైనా ఈ 2024 ఎలక్షన్ని మొత్తం గేమ్ చేంజ్, మొత్తం టర్న్ చేసి పరిచయం అయినా 2019 నుంచి 24 మధ్యన సంఘటనలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తీస్తే కనిపించే ఏకైక ముఖ్యమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. అందులో అసలు ఏ అనుమానం లేదు అది ఆ మాట చెప్పడానికి.